హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు నేను మా చెట్టుకి కాసిన మామిడికాయలతో మామిడికాయ తురుము పచ్చడి చూపించబోతున్నాను. నోరూరించే మామిడికాయ తురుము పచ్చడి చూసేద్దామా? దీనికోసం మామిడికాయలు తీసుకొచ్చుకొని వాటర్లో వేసి ఒక 2-3 గంటలు వదిలేయాలండి. అలా వదిలేస్తే వీటికున్న సొన అది కడగడానికి పోతుంది అండ్ కాయలు కూడా గట్టిగా అవుతాయి. కడిగిన తర్వాత వీటిని ఒక క్లాత్ మీద పెట్టుకొని పొడిగుడ్డతో శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట. మనం పెట్టుకునేది నిల్వ పచ్చడి కదా, అందుకనే తడి అనేది ఏ మాత్రం తగలకూడదు. ఇప్పుడు వీటికున్న తొడిమల్ని ఇలా కట్ చేసేసుకొని పైనున్న తొక్కని ఇలా పీల్ చేసేసుకోవాలి. మీరు చాకుతోనైనా తీసేసుకోవచ్చండి, మీకు ఎలా వీలుంటే అలా. దీన్ని ఇప్పుడు మనం శుభ్రంగా ఇలా అన్నీ తీసేసుకున్నాం కదా, వీటిని ఇలా పెద్దగా ఉన్న వైపు హోల్స్ ఉన్నాయి కదండి, ఇటువైపు పెట్టుకొని తురుముకోవాలండి. ముక్కలు కొంచెం పెద్దగా ఉంటే మనకి పచ్చడిలో కలుపుకోవడానికి బాగుంటాయి. మరి సన్నగా వైపు తురిమారనుకోండి మొత్తం అంతా కూడా పేస్ట్ లాగా అయిపోయి మనకి పచ్చడి అంతా బాగోదు. ఇలా అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తురుముకున్న ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు ఎండ ఉంటే ఎండకి ఆరబెట్టుకోండి, లేదా గాలికి ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చు. ఇప్పుడు మెంతులు, ఆవాలు, ఉప్పు, కల్లుప్పు తీసుకున్నానండి. పచ్చళ్ళకి ఇది వాడితేనే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కూడా మనం పౌడర్లు చేసుకొని పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు అయితే ఒలిచి పక్కన పెట్టుకోవాలండి. కల్లుప్పుని పౌడర్ చేసుకోవాలి. ఆవాలు, మెంతులు కూడా లైట్గా వేయించుకొని పొడి చేసుకుందాం. ఈలోగా మనం ఆరిపోయినాయి. ఇప్పుడు మనం పచ్చడి కలిపే ప్రాసెస్ చూసేద్దాం. ఏదైనా కొలతకి ఒక గిన్నె తీసుకోండి, ఎందుకంటే కొలతలతో చూపిస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేస్తారనమాట. నేను మా అమ్మ దగ్గర ఇలానే నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెతో నాకు ఈ తురుము 2 కప్పులు అయిందండి. 2 కప్పులు అవ్వగా కొంచెం మిగిలింది, బట్ కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు. దాన్ని కూడా ఇందులో వేసేసాను నేను. ఇప్పుడు ఇందులోకి కారం ఎలా తీసుకోవాలంటే 2 గిన్నెలకి ఒక గిన్నెకి కొంచెం తక్కువ కారం తీసుకోండి. బౌల్ ఫుల్గా కాకుండా ముప్పావు కంటే కొంచెం ఎక్కువ వేసేసుకొని అరకప్పు కంటే ఇంకా తక్కువ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ ఆవుపిండి, 1/2 టీ స్పూన్ మెంతిపిండి వేసుకున్న తర్వాత పల్లీల ఆయిల్ ఉంటుంది కదండి, వేరుశనగ నూనె, అది ఒక గిన్నె వేసుకోండి. ఇవన్నీ గిన్నె కొలతలు అనమాట. నూనె ఏమీ వేడి చేయాల్సిన అవసరం లేదండి, పచ్చి నూనె వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక్కసారి మనం పెట్టుకోవడం అలవాటు అయితే ఈ పచ్చడి మనకి పునాస మామిడికాయలు దొరికినప్పుడు కూడా పెట్టుకోవచ్చు అనమాట. బయట పచ్చళ్ళు కొనుక్కునే పని లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో పిల్లలు హాస్టల్లో ఉన్న వాళ్ళకైనా, లేదంటే బ్యాచిలర్స్కైనా, ఇంట్లో పిల్లలు ఉంటారు కదా బయట, వాళ్ళకి ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఇది. ఇట్లా మనం ఒక డబ్బా తీసుకొని పొడిగా ఉన్న డబ్బాలోకి ఇదంతా తీసి పెట్టుకోవాలి. తర్వాత మనం 3 days తర్వాత దీన్ని మళ్ళీ పోపు పెట్టుకోవాలండి. అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. 3 రోజులకి ఇది ఇలా ఊరుతుంది. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకొని దింపే ముందు కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇది చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళలో కలుపుకోవాలన్నమాట. కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా ఒక బేషన్ లాంటిది తీసుకొని అందులోకి ఈ పచ్చడినంతా మనం వేసేసుకోవాలండి. దీంట్లోకి ఇప్పుడు చల్లారిపోయింది కదండి తాలింపు, ఆ తాలింపుని వేసుకోవాలి. కొంతమంది తాలింపు కూడా వేసుకోరండి, కానీ తాలింపు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. చల్లారిన తాలింపుని ఈ పచ్చడిలో వేసేసుకోవాలండి. వేసి దీన్ని బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, మీకు నచ్చినన్ని వేసుకోవచ్చండి. వాటికి కొలత అంటూ ఏం లేదు, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను గుప్పుడు వేసాను. దీన్ని ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇదే డబ్బాలోకి పెట్టేస్తున్నానండి. మళ్ళీ నేను ఒక 2 days తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తాను అనమాట. అంటే ఉప్పు, కారం అవి సరిపోయినాయి లేదా. ప్రజెంట్ అయితే ఇందులోకి ఉప్పు సరిపోయిందండి నాకు, కానీ ఊరే కొద్దీ కొంచెం ముక్కలకున్న పులుపు అనేది కారంలోకి వస్తుంది కదా, అప్పుడు కొంచెం మనకు తెలుస్తుంది. పైన కొద్దిగా ఆయిల్ ఇలా పచ్చడి మునిగేలాగా వేసుకుంటే పచ్చడి పాడవదండి ఎప్పుడైనా సరే. దీన్ని మూత పెట్టేసుకొని బయట మనం స్టోర్ చేసుకోవచ్చు. 3 to 4 months బయట నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 months పాటు నిల్వ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. దీని తర్వాత నేను ఉల్లి ఆవకాయ కూడా పెట్టానండి, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అది కూడా నా ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.